ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 8, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును నడిపింతును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వార్లరా, మన పితరులు ఎన్నోసార్లు చెరలోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవునిని వారు నిర్లక్ష్యం చేసేవారు. దేవుడు చెప్పిన మాటలను అశ్రద్ధ చేసేవారు. అసలు దేవుడు ఏ మాటలో చెప్పినా ఆ మాటలకు వ్యతిరేకంగా నడుచుకునేవారు. దేవునికి ఇష్టం లేని హేయక్రియలు చేసేవారు, దుష్కార్యాలు చేసేవారు. దేవునికి అసహ్యకరమైన అన్య దేవతల చుట్టూ తిరిగేవారు. అందుకే దేవుడు పొరుగు దేశ రాజులను వారి మీదకి యుద్ధానికి దించి వారిని చెరలోనికి తీసుకుపోయేవారు. ఆ విధంగా వారిని ఎన్నో మార్లు శిక్షించటం, రక్షించటం, కాపాడుకోవటం జరిగేది. అయినప్పటికీ మన పితరులు మరలా దేవునికి వ్యతిరేకులైపోయేవారు. అలా ఎన్నోసార్లు జరిగింది. అందుకే మన జీవితంలో కూడా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నామేమో, దేవుని కంటే ఇంకేదో ఎక్కువగా ఆశిస్తూ, ఇంకేదో కావాలనుకుంటే, ఇంకేదో ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామేమో. దేవుని కంటే మనకు ఏది ఎక్కువ కాదు. మనం ఈరోజు ఇంత సురక్షితంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అని గ్రహించి మన జీవితంలో ఉన్నటువంటి బంధకాలు, సమస్యలు, శోధనలు, శ్రమలు ఇవన్నిటినీ దేవుడు మనల్ని తప్పించాలంటే, ఇవన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాలంటే దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. దేవుడు మన నిమిత్తం ఎలా ఉద్దేశించుకున్నారో ఆయన చెప్తూ అంటున్నారు, భయభక్తులు కలిగి ఉంటారని నా బిడ్డలు నా విషయమై, అలాగే నా శిక్షకు లోబడతారని నేను అనుకుంటుని అంటున్నారు. మరి దేవుడు అనుకున్న రీతిలో మనం ఉండి దేవుని చేత మనము ఆశీర్వదింపబడడానికి ఆయన కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన దీవెనలు మన మీద కుమ్మరించే విధముగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.